ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. యోహాను సువార్త 14 మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. కొంతకాలం అయిన తర్వాత దేవుడు రెండో రాకడి తర్వాత ఈ లోకంలో మనం ఎప్పుడైతే విడవబడతామో దేవుడు ఉన్నా కూడా ప్రార్థన ఆలకించడండి. అంటే ఆయన ఉన్నా లేనట్టుగానే ఉంటాడు. దేవుడు ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం కృపాకాలంలో ఉన్నాం. మనం పాపం చేస్తే నిజంగా పశ్చాత్తాపపడి మనస్ఫూర్తిగా దేవుని దగ్గరికి వచ్చి అయ్యా నన్ను క్షమించండి అంటే దేవుడు మన మొర విని మన బాధను చూసి ఆయన క్షమించి ఆయన ఉండేటువంటి పరిశుద్ధమైన పట్టణంలోకి మనం వెళ్ళేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేకుంటే మనం ఇంకా ఇక్కడే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. మన పోకడు వచ్చిన వేస్ట్ అయితే దేవుడు రాకడొస్తే మనం ఇక్కడ ఎప్పుడైతే విడవబడతామో అప్పుడు మనం బ్రతికున్న ప్రయోజనం లేకుండా ఉంటామండి. దేవుని దగ్గరికి వెళ్ళకుంటే ఇక నరకంలోకే వెళ్ళాలా. మనం ఈ లోకంలోకి వచ్చి నరకంలోకి వెళ్ళేదానిక, మనం ఈ లోకంలోకి వచ్చింది సాతాను మాటలు వినేదానిక, మనం ఈ లోకంలో వచ్చింది పాపంలో జీవించేదానికే కాదు. కాబట్టి ఈ లోకంకు మనం వచ్చింది ఒక పర్పస్ కోసం దేవుడు మనల్ని ఈ లోకాన్ని పంపించారు. మనము అది తెలుసుకునే బిడలుగా ఉండాలి. ఈ లోకంలో మనుషులు అనుకుంటున్నాను ఈ లోకంలో ఎందుకు పుట్టానని కోపం వచ్చిన ప్రతి ఒక్క మనుషుడు అనుకుంటూ ఉంటాడు. అది స్త్రీ అయినా పురుషుడైనా దేవుడు ఒక ప్రణాళిక ఆయనకు ఉందండి. ప్రతి ఒక్క మనిషిని ఆయన చిత్తానుసారంగా ఎప్పుడెప్పుడు పుట్టించాలా, ఎవరెవరు గర్భంలో వేయాలా, వాళ్ళకి తల్లిదండ్రులు ఎవరుంటే వాళ్ళు కరెక్ట్గా ఉంటారు, వాళ్ళ వాతావరణం ఎలా ఉండాలని దేవుడికి తెలుసు. కాబట్టి దేవుడి చిత్తానుసారంగా అలా జరుగుతూ ఉంటుంది. క్రమంగా మనము దేవుడి వాక్యానుసారంగా మనం నడిచేటువంటి బిడలుగా ఉండాలి. దేవుడి నిర్ణయానికి మనం దూషించే బిడలుగా, దేవుడిని బాధ పెట్టే బిడలుగా, దేవుడికి మనం చెప్పేటువంటి బిడలుగా కాకుండా మనం దేవుడికి లోబడి ఉంటే ఆయన మనల్ని రెండో రాకడొస్తే ఆయన మన ఎంతబడే సంఘంలో, లేకుంటే విడవబడే బిడలుగా ఉంటాం. మనం చనిపోయినా కూడా యేసుక్రీస్తు వారి పరదేశకు వెళ్తాం. కాబట్టి ఆయన బిడలుగా ఈ లోకంలో బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవా, మా ప్రియ పరలోకపు తండ్రి, కొంచెం కాలం అయిపోతే మేము చూడాలనుకున్న మీరు కనబడరయ్యా. ఏమంటే విడవబడతాం. కాబట్టి మీ మాట అనకుండా మేము బైబుల్లో నిర్గమ కాండంలో ఒక వాక్యం సెలవిస్తుంది, ఆ మనుషులు లోబడి నొల్లని ప్రజలు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ఇశ్రాయేలీయులు ఎంత ఆశ్చర్యమైన కార్యాలు చూసినా మీరు చేసేది వారి కళ్ళతో చూస్తున్నా అనుభవిస్తున్నా కూడా మీకు లోబడకుండా వచ్చినప్పుడు సంతోషిస్తూ తర్వాత దూషిస్తూ సనుకుంటూ కొనుక్కుంటూ ఉన్నారయ్యా. మేము అలాంటి బిడలుగా ఉండకుండా నా దేవుడు ఏది చేసినా మంచిగా చేస్తాడు, నా దేవుడు ఏది చేసినా మేలుకే చేస్తాడు. నేను ఇప్పుడు కృపాకాలంలో ఉన్నాను, కృప కలిగిన దేవుని సేవిస్తున్నాను. నా పోకడు వచ్చిన దేవుడు రాకడొచ్చినా కూడా మేము ఎత్తపడే గుంపులో ఉండాలా. దేవుడు మా కంటికి కనపడేటప్పుడు దీపం ఉన్నప్పుడు ఇల్లు చెక్క పెట్టుకోమని అంటూ ఉంటారు ఈ లోకంలో. అదే విధంగా వెలుగైన మీ వాక్యం ఉన్నప్పుడు, మాలో బలం ఉన్నప్పుడే, మాలో సహారం ఉన్నప్పుడు మేము చెక్క పెట్టుకొని ఇతరులకు వెలుగునిచ్చే సమయంలోని వెలుగునిచ్చే బిడలుగా ఉండునట్లుగా ప్రాధాన్యపత్రం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేసి ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డని పేరు వచ్చిన జ్ఞాపకం చేసుకొని ఈ దినకాలపు దేవునితో నింపమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినమ్రతతో వచ్చినాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఎ గ్రేట్ డే.